అదే విధంగా ప్రవీణ్ గారి ఇక్కడ బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఇక్కడైతే ఉన్నారు పాస్టర్స్ అయితే. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అదే విధంగా ప్రవీణ్ గారి పోస్టర్ కూడా మనం చూడొచ్చు. సో వాళ్ళైతే ఎంతో ప్రేమగా ఒక పోస్టర్ అయితే చేయించుకొని వాళ్ళకు కూడా ఒక న్యాయం కావాలి, మాకంటే న్యాయం కావాలి, అసలు ఇది యాక్సిడెంట్ కాదు, సో ఇది కావాలని చేయించారు, ఎవరో చేశారు అని చెప్పేసి అయితే కొంచెం అనుమానాస్పదంగా అయితే మారింది. కాబట్టి పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో వీళ్ళ డిమాండ్ కూడా ఏంటో ఆయన అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఏం జరిగింది? అయ్యా, ఇది క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి ఇది దాడిగా మేము చూస్తున్నాము. సమాజంలో బ్రతకడానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చేతబట్టుకొని మేము ఈ రోజు ముందుకు జరుగుతున్నాం. మేము ఎలాంటిది మత బోధలు అనేటువంటిది ఏదైతే ఉందో అది కరెక్ట్ అయినటువంటిది కాదు. ప్రతి పౌరుడు ఎలా జీవించాలన్నది ఆ రాజ్యాంగము చట్టం చెప్తుంది, దానికి లోబడి జీవిస్తున్నాం. అలాంటిది వదిలిపెట్టి ఇవాళ మనుషులను టార్గెట్ చేసి ఒక దైవజనులను టార్గెట్ చేసి పాస్టర్లను టార్గెట్ చేసి చంపడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఎంత దారుణమైనటువంటి విషయం. ఈ రోజు యాక్సిడెంట్ అంటారు, తర్వాత మళ్ళీ అది కొంచెం డౌట్ ఉంది అంటారు. మరి అది ఏ కోణం నుంచి జరిగింది అనేటువంటిది మరి ప్రభుత్వం దీనికి గట్టి నిర్ణయం తీసుకొని మేము చట్టాలను నమ్ముతాం. ఈ రోజు ఈడ కాకపోతే సుప్రీంకోర్టు దాకానైనా వెళ్తాం, మేము చట్టాలను గౌరవిస్తాం. కానీ రాజకీయాలను కాదు మేము నమ్మేది, రాజకీయ నాయకులను కాదు మేము నమ్మేది, కానీ చట్టాలను గౌరవిస్తాం. దాని మీద మాకు సరైనటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళం. ఇవాళ పగడాల ప్రవీణ్ అన్నను చంపినంత మాత్రాన ఒక క్రైస్తవం ఆగిపోతుందని చెప్పేసి అనుకుంటే అది తప్పిదం. కాబట్టి అలాంటి ప్రవీణ్ అన్నను చంపితే ఇంకా వేల మంది ప్రవీణ్ అన్నలు పుట్టుకొస్తారు, అలాంటి వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మనిషిగా చూడండి, మీరు ఒక క్రైస్తవునిగానో ఒక హిందువునిగానో ఒక ముస్లింగానో చూడకండి. మనిషిని మనిషిగా చూసేటువంటి రాజ్యం మనది. మనిషిగా చూసేటువంటి గౌరవించేటువంటి దుస్థితి మనకు ఉండాలి తప్ప లేదు. పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు, దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా వచ్చిందా? సో అంటే ఇలా ఏమైనా అనుమానం లాంటిది ఇంకేమైనా? మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇంకా మేము చెప్తాము అని అంటారు. కాబట్టి పోలీస్ నుంచి కూడా జరగాలి. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత దాంట్లో ఏముందన్నటువంటి దాన్ని చూస్తాం. మేము ఈరోజు క్రైస్తవులంతా ఐక్యంగా ముక్త కంఠంతో ముందుకొస్తాం. ప్రవీణ్ అన్నకు జరిగినటువంటిది ఇంకా ఏ పాస్టర్కు జరగొద్దు, ఏ క్రైస్తవులకు జరగొద్దు. ఈ రోజు అందరం అన్నదమ్ముల్లాగా జీవించాలి. మన దేశంలో ఉన్నటువంటి ఒక ఘనత అదే. ఇది మన దేశానికి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి స్థితిని మనం చూడాలి తప్ప ఒక మనిషిని చంపుకోవడం అనేటువంటిది అది ఈ వ్యవస్థలో కరెక్ట్ కాదు. కాబట్టి అందరూ అలాగా చంపుకుంటూ పోతే ఎంతమందిని చంపగలుగుతారు మీరు చెప్పండి? ఎవరినైనా చంపగలుగుతారు మీరు? అలాంటి చంపడం అనేటువంటిది కరెక్ట్ అనే పద్ధతి కాదు, దాన్ని మానుకోవాలి. కాబట్టి అది ఒకవేళ హత్య అని తేలితే మేము సిబిఐకి అప్పచెప్పి కనీసం మాకు న్యాయం జరిగించాలి. క్రైస్తవుల పైన ఇలాంటి దాడులు జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా దేవుడు కూడా అదే చెప్తుండు, ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమన్నాడు. ఆనాడు గాంధీ గారు కూడా ఈ దేశానికి వచ్చినప్పుడు కూడా ఆయన అదే చెప్పిండు. ఆ సిద్ధాంతాల ప్రకారంగానే మేము ముందుకు నడుస్తున్నామే తప్ప మేమేదో దాడులు చేసే వాళ్ళము లేదా ఏదైనా హింసించే వాళ్ళము కాదు. మేము ఏమైనా మమ్మల్ని అందరూ గొర్రెలు అని అంటారు. ఇలా గొర్రెలకు మా కాపరి ఉన్నాడు కాబట్టి మేము గొర్రెలం. వాస్తవం అది. మాకు కాపరిని నమ్ముకొని బతుకుతుంది గొర్రె, కానీ ఆ గొర్రె తనంతటికి తను పనిచేయదు. కాబట్టి మేము గొర్రెలకు మాకు పెద్ద కాపరి ఉన్నాడు, ఆ కాపరితోనే మేము జీవిస్తాం. ఇలా క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి ఏ దాడినైనా మేము ముక్త కంఠంతో ఎదిరించి నిలబడతాం. ఈ రోజు ఇంకొకరికి జరగకూడదు ప్రవీణ్ అన్న లాంటిది. కాబట్టి మీరందరూ ఈ సభ్య సమాజం ఈ రోజు మరి అందరూ గుర్తు చేసుకోవాలి. ఈ రోజు క్రైస్తవ కుటుంబాలందరికీ కూడా దుఃఖము వేదన కలిగినటువంటి రోజు ఇది. ఎందుకనంటే ప్రవీణ్ అన్న లాంటి ఒక గొప్ప నాయకుడు, గొప్ప క్రైస్తవ నాయకుడు, ఆయన చేసినటువంటివి డిబేట్లు కానీ, ఆయన రాసిన బుక్స్ కానీ, ఆయన ఇచ్చినటువంటి సందేశాలు కానీ ప్రతి కుటుంబాన్ని మారు మనసు దయచేసేటట్టుగా ఉంటుంది తప్ప. అంటే లైఫ్ స్టోరీ ఎలా ఉండేది? తనకి మ్యారేజ్ అయ్యింది అంటే ఇలా పిల్లలు, సో ఎలా ఉండేది ఒకసారి మీరు చెప్పారు? మీరు ఆయన కుటుంబము ఆయనకు వచ్చేసేస్తే ఆయన దైవత్వం మానవత్వం తప్ప ఆయనకి ఏం తెలియదు. ఆయన వాస్తవంగా దైవత్వాన్ని నమ్ముకొని దైవాన్ని నమ్ముకొని బతికేటువంటి వాడు. ఆయనకు ఎలాంటిది లేదు. ఏ మతాన్ని వ్యతిరేకించలే, ఏ కులాన్ని కించపరచలే, ఏ వ్యవస్థను దుర్భాషలాడలే. ఎందుకు అని అంటే ఆయన ఒక దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటించగలిగిండు. దేవుని సువార్తను మాత్రమే ఇండియా లెవెల్లో ప్రపంచానికి అందించాలని అనుకున్నాడు. ఆయన అందిస్తుండు. కానీ అదే కోణంలో దాన్ని ఇలా ఆయనను అలాంటి దుస్థితి పరిస్థితి మేము చూస్తామని అనుకోలేదు. ఎందుకనంటే ఆయన ఒక గొప్ప దైవత్వాన్ని సిద్ధాంతం కలిగినటువంటిది. ఆయన అలాంటి దైవజనుడు. కాబట్టి ఆయనకు ప్రపంచంలో అంతో అనేటువంటిది కాదు, కానీ ఆయన ప్రపంచాన్ని యావత్తు భారతాన్ని చదివినటువంటి వాడు, యావత్తు ప్రపంచాన్ని చదివినటువంటి వాడు. ఆయన అంత తెలివి కల్లోడు కాబట్టి ఆయనను ఆ విధంగా
మరి చేయడం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మరి రేపు మేము ఇక్కడ న్యాయం జరగకపోతే మేము కోర్టును ఆశ్రయిస్తాం, సుప్రీంకోర్టుకనే వెళ్తాం. మేము సిబిఐకి కేసును అప్పజెప్పించి మేము న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆపమని చెప్పి మేము తెలియజేస్తాం.